రీ ఎంట్రీలో తొలి సినిమాతోనే సంచలనం క్రియేట్ చేశారు మెగాస్టార్. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన తన రేంజ్, క్రేజ్ ఏమాత్రం పడిపోలేదని ప్రూవ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డేనే ఏకంగా 47 కోట్ల 7 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి రికార్డులు బ్రేక్ చేశారు. దీంతో మెగా కాంపౌండ్ లో సంబరాలు మొదలయ్యాయి. మెగా ప్రొడ్యూసర్ మీడియా ముందుకు వచ్చి రికార్డులను ప్రెస్ కు రిలీజ్ చేశారు. అయితే ఈ ఆనందానికి రెండో రోజు బ్రేక్ పడింది. ఆ జోరుకు చెక్ పెట్టాడు శాతకర్ణి. అవును, గౌతమిపుత్ర శాతకర్ణి రాకతో తొలి రోజు కనిపించిన ఊపు రెండో రోజు కాస్త తగ్గింది. ఫస్ట్ డే యుఎస్ లో $12.54 లక్షల రికార్డు కలెక్షన్లను పొందిన ఖైదీ నెంబర్ 150, సెకండ్ డే కేవలం $2.5 లక్షల మాత్రమే వసూలు సాధించింది. కానీ శాతకర్ణి ఫస్ట్ డే $3.9 లక్షల కలెక్ట్ చేసింది. శాతకర్ణికి ఖైదీ నెంబర్ 150కి మధ్య $1 లక్ష పైగా గ్యాప్ ఉండడం విశేషం. మరి లాంగ్ గ్యాప్ లో ఈ రెండు సినిమాలకు ఎంత గ్యాప్ వస్తుందనేది చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.